హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. సీతాకాంత్ వాళ్ళ ఇంటి దగ్గర అరుగు మీద కూర్చుని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు రామలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటది సీతాకాంత్తో, ఏమండి, ఈరోజు రేపటితోటి మన గడువు అయిపోతుంది. ఎలాగా ఈ భద్రం ఆచూకీ తెలియలేదు, ఇంకా ఈ బస్తీవాసులు ఇంకా రాలేదేంటి అని చెప్పి అటు ఇటు తిరుగుతుంది. ఈలోపు బస్తీవాసులు వస్తారు. అక్క, మీకు చూపించాను కదా భద్రం ఫోటో ఇచ్చి, వాడు ఆచూకీ ఏమైనా తెలిసిందా మీరు పనిచేసే దగ్గర అని అడుగుతుంది రామలక్ష్మి. లేదు లేదు రామలక్ష్మి, మేం పనిచేసే దగ్గర ఆ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేశాం, కానీ భద్రం ఆచూకీ దొరకలేదు అని అంటారు ఆ బస్తీవాసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈలోపు పోలీసు వాళ్ళు వస్తారు. సీతాకాంత్ గారు, రేపటితోటి మీ గడువు అయిపోతుంది, అది గుర్తు చేద్దామని వచ్చాము అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. సరే అండి, నాకు గుర్తుంది ఆ విషయం, ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా, ఈలోపు మేము ప్రయత్నం చేస్తామని చెప్తాడు సీతాకాంత్. సరే అని అక్కడి నుండి పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు సీతాకాంత్ రామలక్ష్మి మొత్తం అంతా వెతికి ఒక పార్కులో ఒక బెంచ్ మీద కూర్చుని బాధగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఏంటి ఈ భద్రం ఆచూకీ తెలియట్లేదు, ఎక్కడున్నాడండి అని అంటే, లేదు రామలక్ష్మి, మొత్తానికి ఈ భద్రం ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు, కానీ వాడు ఎక్కడున్నదో మనకు తెలియట్లేదు అని అంటూ ఉంటాడు సీతాకాంత్. ఈలోపు అక్కడ ఒక ఫోన్ చేస్తుంది సిరి. ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి సిరి ఫోన్ చేస్తుంది అని సీతాకాంత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు రామలక్ష్మి అంటది, స్పీకర్ ఆన్ చేయండి అని అంటది. సరే అని చెప్పి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సీతాకాంత్. అమ్మ సిరి, ఎలాగున్నావమ్మా, బాగున్నావమ్మా అని అడుగుతాడు సీతాకాంత్. అవునన్నయ్య, నేను బాగానే ఉన్నాను, కానీ మీరే అలా బాధలు పడుతూ ఉన్నారు, నాకు అదే బాధగా ఉంది అంటే, ఏం పర్వాలేదమ్మా, మా గురించి ఆలోచించుకమ్మా అని అంటాడు సీతాకాంత్. ఎలాగ ఆలోచించకుండా ఉంటామన్నయ్య, అమ్మ సందీప్ అన్నయ్య మిమ్మల్ని, నిన్ను అలాగే రామలక్ష్మి వదిన్ని అన్ని బాధలు పెడుతున్నారు, వాళ్ళు ఎలాగ నేను సంతోషంగా ఉండగలను అన్నయ్య అంటది. అప్పుడు వెంటనే లాగేసుకుంటుంది రామలక్ష్మి సీతాకాంత్ చేతిలో నుండి ఫోన్. అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నువ్వేమీ ఆలోచించకమ్మా సిరి, ఈ టైంలో నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి, మీ అన్నయ్యకి ఏమీ కాదు, నేనున్నాను కదా అని అంటది. ధైర్యం చెప్తా ఉంటుంది రామలక్ష్మి. అదే వదిన, నువ్వు అన్నయ్య పక్కన ఉన్నావన్న ఒక్కటే నాకు భయం లేకుండా చేస్తుంది, నేను అందుకనే ఇలాగా కొంచెం రిలీఫ్గా ఉన్నాను అని చెప్తుంది. సరే అని మళ్ళీ రామలక్ష్మి చేతుల నుంచి సీతాకాంత్ ఫోన్ తీసుకుని, అమ్మ సిరి, నేను ఒక మాట చెప్తాను, మాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి అంటాడు. చెప్పన్నయ్య, నీకన్నానా, చెప్పు, ఏం హెల్ప్ కావాలి అని అడుగుతుంది సిరి. అప్పుడు సీతాకాంత్ సిరికి చెప్తా ఉంటాడు ఫోన్లో. సిరి వింటూ ఉంటుంది. ఆ విషయాలు ఏంటో మనకి వినబడవన్నమాట. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నట్టు చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే అక్కడ సిరి వాళ్ళమ్మ, అలాగే శ్రీలత, సందీప్, అలాగే ధన, శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ రోజుతోటి గడువు తీరిపోతుందిరా మనకి సీతాకాంత్ను అరెస్ట్ చేసేస్తారు, మన ఆస్తులు అమ్ముకునే అధికారం వచ్చేస్తుంది, మనం స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇంకెక్కడి నుంచి ఈ ఆస్తి అంతా సందీప్కి సిరికే వచ్చేస్తుంది అని చెప్పి సంతోషంగా చెప్తా ఉంటుంది శ్రీలత. అప్పుడు సందీప్ సంతోషపడిపోతుంటాడు. అప్పుడు ధన ఇలా అంటాడు, అవును సిరిది కదా ఆస్తి, సిరిదంటే నాదే కదా అత్తయ్య గారు అని చెప్పేమో అతను సంతోషపడుతూ ఉంటాడు, శ్రీవల్లి సంతోషపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్. ఒక చోట కూర్చుని రామలక్ష్మి సీతాకాంత్ అంటే, ఈ భద్రం అనే వ్యక్తి దొరకడు, అందుకనే ఈ ఆస్తులన్నీ అమ్మేసి అప్పుడు మీరు అప్పు తీర్చుకుంటే మీ మానాన్ని మీరు బతకచ్చు కదా అనే మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు సరే రామలక్ష్మి రా అని చెప్పి ఇంటిలో దండం పెట్టుకుంటారు. అక్కడ సాయిబాబా ఫోటో, అలాగే అక్కడ ఈశ్వరుడు పార్వతి ఫోటో ఉంటే అక్కడ దండం పెట్టుకుంటాడు పూజ గదిలో. అప్పుడు ఇలా దండం పెట్టుకుంటుంటాడు సీతాకాంత్. అమ్మ, నేను ఎవ్వరికీ ఏనాడు, నాకు తెలిసి ఎవ్వరికీ నేను ఏనాడు అపకారం చేయలేదు, అందరికీ ఉపకారమే చేశాను, అలాగే నా వాళ్ళు నన్ను చంపాలని చూసినా కూడా నేను వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళని వదిలేశాను, నాకే ఎందుకు ఎన్ని బాధలు పెడుతున్నావు స్వామి, సరే నాకు ఎన్ని బాధలు
వచ్చినా పర్వాలేదు, కానీ రామలక్ష్మికి ఏం కాకుండా చూడు స్వామి అని చెప్పి రామలక్ష్మి కోసం దండం పెట్టుకుంటుంటాడు సీతాకాంత్. అదే టైంలో రామలక్ష్మి దండం పెట్టుకుంటుంది. అంటే సీతాకాంత్ తన కోసం తను దండం పెట్టుకోడు, రామలక్ష్మి కోసం దండం పెట్టుకుంటాడు. అలాగే రామలక్ష్మి కూడా తన కోసం తను దండం పెట్టుకోకుండా సీతాకాంత్ గురించే, అమ్మ ఇప్పుడు నా క్షేమం కన్నా నా భర్త సీతాకాంత్ గారు క్షేమంగా రేపు అరెస్ట్ అవ్వకుండా ఈ గండం నుంచి బయటపడేటట్టు చూడు స్వామి అని చెప్పి రామలక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు పోలీసు వాళ్ళు డోర్ కొడతారు. ఈలోపు వచ్చి, సార్ ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది మీకు, అందుకు నా విషయం చెప్పడానికి వచ్చామని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. సరే అండి, అయితే మీరు మీడియా ప్రతినిధుల్ని తీసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయండి, అక్కడ మీకు ఇవ్వాల్సిన ఆస్తి అమ్మేసి ఈ ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్తుంది. సరే అని చెప్పేసి అక్కడ నుండి పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు రామలక్ష్మి అంటుంది, సరే అండి, మీ నిర్ణయం ఏదైనా నేను ఏకీభవిస్తాను, మీరు ఏం చేసినా అంత మంచే చేస్తారు, మీరు అందరు మంచి కోరే చేస్తారు, మీరు ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది అని చెప్పి రామలక్ష్మి అంటుంది. అప్పుడు రామలక్ష్మి చేతులు పట్టుకొని, రామలక్ష్మి నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం రామలక్ష్మి, కానీ నాలాంటి భర్త నీకు దొరకటం నీ దురదృష్టం రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి చేతులు పట్టుకొని. అలాగనకండి, మీరు అలా బాధపడితే నేను చాలా బాధపడతాను, నేను దురదృష్టవంతురాలు ఏంటి, నాకు మీరు భర్తగా దొరకటం నా అదృష్టం అని చెప్పి అంటాడు. ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈలోపు ఇంకా వస్తారు, ఇంకా రామలక్ష్మి రావట్లేదేంటి సీతాకాంత్ అని చెప్పి ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు శ్రీలత వాళ్ళు. ఈలోపు అక్కడికి వస్తారు శ్రీలత దగ్గరికి వస్తారు. అంటే అక్కడే మొత్తం హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. అక్కడికి సీతాకాంత్ వచ్చి, అమ్మ ఇల్లు అమ్మేసి వాళ్ళ కప్పులు తీర్చేద్దామని అనుకున్నాను అని చెప్పేసి అంటాడు. సరే నాన్న, నువ్వు అమ్మేలేనే కదా మేము షరతు పెట్టాము, అమ్మే అంటారు. అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు, ప్రతినిధులు అందరూ వచ్చేస్తారు, మీడియా ప్రతినిధులు. అన్నప్పటికీ నువ్వు అమ్మాలి కదా, అందుకనే కదా అమ్మేస్తే నువ్వు సేఫ్గా ఉంటావు, మేము సేఫ్గా ఉంటాం అని చెప్పేసి అంటుంది. అందుకనే అంటే అంతే, అంతకుముందు మీ ఆవిడ నా కాళ్ళు పట్టుకోవాలి అంటది శ్రీలత. అప్పుడు వెంటనే రామలక్ష్మి వచ్చి, ఏంటి మా ఆయన్ని ఇంత మానసికంగా తన్ని బాధ పెడుతూ ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారా, ఏది మీ కాళ్ళు పట్టుకోవాలి, ఏది మీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, నరికేస్తాను అని చెప్పేసి కోపంగా ఊగిపోతూ అంటది రామలక్ష్మి. సీరియస్గా చూస్తుంది శ్రీలత. అప్పుడు సీతాకాంత్ వచ్చి, రామలక్ష్మి ఆగు అని అంటాడు. ఈలోపు అక్కడ పోలీసు వాళ్ళు కలుగజేసుకుని, ఏంటండి మీ ఫ్యామిలీ మ్యాటర్ తర్వాత చూసుకుందరు కానీ ఇప్పుడు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్తాడు. ఈలోపు, అమ్మ మేము ఈ ఇల్లు అమ్మేస్తున్నాను, ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, ఈ ఇంట్లో మెమరీస్ చాలా ఉన్నాయి నాకు, అందుకనే అంటే ఆ ఇంట్లో రామలక్ష్మితో క్లోజ్గా ఉండటం, మన ఇద్దరం ఇక్కడి నుంచి కొత్తగా జీవితం ప్రారంభిద్దాము అని అనటం, ఆ మేడమెట్ల మీద నుంచి సూట్ వేసుకుని చేతిలో ఫోన్ పెట్టుకుని దర్జాగా దిగుతున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటాడు సీతాకాంత్. సరే ఇల్లు చూస్తాను ఒకసారి అని అంటాడు శ్రీలతతో సీతాకాంత్. సరే వెళ్ళు, ఎలాగూ అమ్మేస్తున్నాం కదా, అమ్మేసే ముందు ఎందుకు వెళ్ళి చూసిరా, నాకేం అభ్యంతరం లేదు అని అంటది శ్రీలత. అప్పుడు శ్రీవల్లి అంటది, బావగారు పరువు పోయే కన్నా ఈ ఇల్లుని అమ్మేటివే మేలు కదా అనేసి అంటది. ఈలోపు రామలక్ష్మి అని చెప్పేసి పైకి తీసుకెళ్తాడు సీతాకాంత్ రామలక్ష్మి. పైకి తీసుకెళ్తే అలా అప్పుడు పక్కకు వచ్చి శ్రీవల్లి అంటది, ఏంటత్తయ్యారు రామలక్ష్మి అక్కయ్య నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు అంటే, ఏమొస్తుంది, చచ్చిన పాము ఇప్పుడు వాళ్ళు చచ్చిన పాముతో సమానం, ఇంకేం మాట్లాడతారని అనుకుంటుంటారు. ఈలోపు పైనుంచి భద్రాన్ని షట్ట పట్టుకుని లాక్కుని వస్తాడు కిందకి. అది చూసి శ్రీలత షాక్ అయిపోద్ది, మొత్తం శ్రీలత ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయిపోద్ది. ఏంటి ఈడు మా ఇంట్లో ఉన్నట్టు నాకు సందీప్కి మాత్రమే తెలుసు, ఈడికి ఎలా తెలుసు అని చెప్పి శ్రీవల్లి వైపు చూస్తుంది. నేను కాదు అంటే ధన నేను కాదు అంటుంది. అప్పుడు ఇలా గర్వంగా చూస్తుంది సిరి అనమాట. ఈలోపు తీసుకొస్తే, ఇదిగోనండి వెధవ ఇక్కడ ఉన్నాడు అంటే అప్పుడు భద్రం అనుకుంటాడు, ఏంటి ఇప్పటిదాకా ఉన్నది నేను శ్రీలత వాళ్ళ ఇంట్లోనా, ఆ తాగిన మత్తులో తీసుకొచ్చేసినట్టుకున్నాడు ఆ రౌడీగాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకో చోట అయితే నేను దొరకకుండా సేఫ్గా ఉందని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు గుర్తు చేసుకుంటూ ఉంటుంది సిరి. అంటే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తాడనమాట. అంటే దొంగ ఎక్కడో ఉండడు,
ఆ దొంగ అంటే భద్రం. మొత్తం ఊరంతా వెతికేసామమ్మా సిరి, ఎక్కడ దొరకలేదు. మన ఇంట్లో కానీ ఉన్నాడేమో, ఒక్కసారి వెతికి నాకు చెప్పమ్మా అంటే సరే అన్నయ్య అని చెప్పి మొత్తం ఇల్లంతా వెతికితే ఒక గెస్ట్ రూమ్లో తాగేసి పడుకుని ఉంటాడు. అప్పుడు చూస్తుంది సిరి. వెంటనే వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది, అన్నయ్య మన ఇంట్లోనే ఉన్నాడు అన్నయ్య అని చెప్తుంది. అయితే ఇప్పుడు వెంటనే నువ్వు తాళం వేసేసి ఆ రూమ్కి ఆ తాళం నీ దగ్గర పెట్టుకోమ్మా, ఇప్పుడే వస్తాం మేము అని చెప్తాడు సీతాకాంత్. సరే అన్నయ్య అని చెప్పి తాళం వేసేస్తుంది సిరి. ఇవన్నీ అప్పుడు రామలక్ష్మి తోటి చెప్తాడనమాట సీతాకాంత్, మన ఇంట్లోనే ఉన్నాడంట భద్రం, పద వెళ్దామని చెప్పేసి అవి చూపిస్తుంది అనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది సిరి. ఈలోపు ఏమండి ఈ భద్రం ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళతో చెప్తాడు సీతాకాంత్, ఈ డబ్బులన్నీ ఫ్లాట్స్ కొన్నామని ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చేయండి అని పోలీసు వాళ్ళకి చెప్తూ ఉంటాడు.